తెలుగు సంవత్సరాదిని ఉగాదిగా పిలుచుకుంటూ ఉంటామని, అంటే యుగానికి ఆది లేక మొదలని అర్థము. కనుకనే పొనుపును అదే ఉగాదిగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నామని మనందరికీ తెలుసు. తుఫాన్ లాంటివి వస్తుంటేనే 4 రోజులకు ముందే సరిపడా పప్పులు, ఉప్పులు, బియ్యం లాంటివి తెచ్చుకుని రక్షణగా ఉండే ఇంట్లో భద్రపరుచుకుంటామే, అలాంటిది సృష్టి పాలకుడైన శ్రీ మహావిష్ణువు సృష్టి అంతమైపోవడాన్ని చూస్తూ ఊరుకుంటాడా? వాసుకి సర్పం అంటేనే అమృతం కోసం సముద్ర మదనంలోనే ఎక్కువగా మనకు తెలుసు. కానీ మత్స్యావతార సమయంలో కూడా స్వామికి సహాయం చేసిందని మీకు తెలుసా? సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను బ్రహ్మదేవుడు నిద్రించే సమయంలో దొంగిలిస్తాడు. బ్రహ్మ నిద్ర నుండి లేచేసరికి వాటిని అందించాల్సిన బాధ్యత శ్రీమన్నారాయణదే కనుక మత్స్యావతారంలోకి మారతాడు. అయితే తన ప్రియభక్తుడు, నీతిమంతుడు, ధర్మనిరతుడు, సత్యవ్రతుడిని మాత్రమే కలియుగానికి మొదట మనిషిగా స్వామి ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ప్రళయం వచ్చే 7 రోజుల ముందే అన్ని రకాల గింజలు 2 రకాల చొప్పున మరియు సప్తఋషులను ఆ నావలో ఎక్కించుకోమని అన్నాడు. సత్యవ్రతుడి ముందు నావ ఉంచుతానన్నాడు. వెంటనే వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని ఆయన కొమ్మికి కట్టమన్నాడు. ఇది చాలా ముఖ్యం సత్యవ్రత. బ్రహ్మ జీవితంలో ఈ రాత్రి గడిచేలోపే మీకు మరో కొత్త ప్రపంచానికి మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండని చెప్పి వెళ్లిపోతాడు శ్రీ మహావిష్ణువు. సత్యవ్రతుడు మొత్తం అన్ని సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చుని విష్ణునామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా వారి ముందు ఒక పెద్ద అల పడవపై ముంచుకొస్తుంది. సముద్రంతో నిండి ఉన్న ఒక పెద్ద ఆకారంలో ఉన్న బంగారు చేప ఎగిసిన ఆ అలను అడ్డుకుంటుంది. విష్ణు రూపంలో ఉన్న ఆ మత్స్యావతారాన్ని చూసి అందరూ పులకించిపోతారు. ఆ అల రాగానే వెంటనే వాసుకి సర్పం కూడా అక్కడికి వస్తుంది. ఆ సర్పాన్ని నావకు ముడివేస్తారు. ఆ చిమ్మ చీకట్లో సప్తఋషులు ప్రయాణం పెద్ద పెద్ద అల్లను ఆపుతూ ముందుకు వెళుతూ ఉన్నారు. ఇదే సమయంలో విష్ణువు సత్యవ్రతునికి బ్రహ్మోపదేశం చేస్తాడు. వాటితో పాటు భక్తి యోగం, ధర్మయోగం ఈ మూడింటిని కూడా నేర్పిస్తాడు. కాసేపటికి సోమకాసురుడు దాక్కుని ఉన్న చోటికి వస్తారు. ఇద్దరి మధ్యన కఠోరమైన యుద్ధం జరుగుతుంది. సముద్రం పైన సప్తఋషులు విష్ణు నామాన్ని జపిస్తూ ఉంటే సముద్రం కింద విష్ణువు అసురుని మధ్య యుద్ధం జరుగుతుంది. అలా మహావిష్ణువు సోమకాసురుడిని సంహరించి ప్రళయకాలం పూర్తయ్యే లోపే ఆ 4 వేదాలను బ్రహ్మదేవుడికి చేతికిస్తాడు. అలా ఆ బ్రహ్మదేవుడు మళ్లీ సృష్టిని మొదలెడతాడు. ఆ సృష్టి ఏదో కాదు, మనమున్నదే. ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదటి మనవు. మనందరం ఆయన వారసులం. కనుకనే మనందరినీ మానవులు, మనుషులు అంటారు. ఈ వీడియో గానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ అని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.